హాయ్ అండి. ఆవకాయ జాడి తెస్తానేటి అనుకుంటున్నారా? ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేట్, రండి చూద్దాం ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆవకాయ పచ్చడి తీసుకొని పక్కన పెట్టుకొని, రైస్ మీకు ఎంత క్వాలిటీలో రైస్ కావాలో అంత క్వాలిటీలో రైస్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని, క్యారెట్ కూడా ఒకసారి ఉంటే క్యారెట్ కూడా సన్నగా తరుక్కొని, కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాక, స్టవ్ మీద కళాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసి, మీకు మీ రైస్కి తగ్గ క్వాలిటీలో గుడ్లు తీసుకోండి. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. ఇలా 4 గుడ్లు తీసుకొని ఇలా వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్ తగ్గ సాల్టు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచి, తర్వాత గరిటెట్టి కలపడం బాగా ఫ్రై అయిపోయాక, ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌరీ అఫీషియల్ యూట్యూబ్ నాది. మనం కలిపి చూస్తారు, ఇలా కలిపేసుకొని బాగా ఫ్రై అయిపోయాక, ఈ ముందుగానే మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ కూడా ఇలా వేసేసి బాగా ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా కలిపేసుకొని, కొత్తిమీర వేసుకొని, నోరు ఊరుతుంది కదా మీకు. అయిపోయింది. తీసి పక్కన పెట్టుకున్నాక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉందండి ఇది ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి.